వెల్కమ్ టు మై ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ 143 గైస్. ఇవాళ వచ్చేసి వీడియో ఏంటంటే మనం ఇవాళ పూర్ణ మార్కెట్ కి వచ్చాం. అలాగే బ్యారెస్ కూడా వెళ్దాం, చూపిస్తాను గైస్. సో నిన్న వీడియో అనేది మనకి జగదంబ వరకు మీకు చూపించాను. సో ఇవాళ ఈ రెండు మీకు చూపిస్తాను గైస్. ఓకే గైస్, మనం ఇప్పుడు జస్ట్ మహావిశాఖ నగరపాలక సంస్థ సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ కి వచ్చామండి. లోపల ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తానండి. ఎంత ఎక్కువ క్రౌడ్ ఉంటది. అలాగే కూరగాయల మార్కెట్ అయినా ఇంకా పూజ సామాన్లు అయినా అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి ఇక్కడ ఉంటాయండి. చూపిస్తానండి లోపలికి వెళ్ళి. చూడండి, మనకి ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. మార్కెట్ అనగానే మనకి పువ్వులతో పాటు అన్ని కూడా ఉంటాయండి. తక్కువ రేట్లో కూడా మనకి దొరుకుతాయి. చూడండి, నేను అవి వీడియో తీస్తున్నాను. చూడండి, అలా వెళ్దాం లోపలికి. మనకి పూర్ణ మార్కెట్ అనేది ప్రకాశరావుపేట మీదుగా టౌన్ కొత్త రోడ్, కొత్త వలస, సేవానగర్, అలాగే విశాఖ రైల్వే స్టేషన్, కొత్తపాలెం రైల్వే స్టేషన్ కూడా అన్ని మీద వెళ్తున్నాయని చెప్పారు చాలా మంది. నాకు కూడా తెలీదు. నేను మొదటిసారి అండి ఇక్కడికి రావడం, ఫస్ట్. మా హస్బెండ్ గారు చాలా సార్లు వచ్చారు. సో వీడియో అనేది నేను అందుకే ఇక్కడ ఇంకా చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. చూడండి, మనం లోపలికి వెళ్తుంటే ఇంకా మనకి పూజ సామాన్లు అన్ని, దేవుడి ఫోటోలు, అలాగే మనకి అన్ని కావాల్సినవి కూడా అన్ని దొరుకుతాయి. చూడండి, దేవుడి ఫోటోలు ఏ విధంగా అన్ని ఉన్నాయి. మనకి అక్కడక్కడ కూడా కూరగాయల మార్కెట్ పెట్టారు. ఇక నేనైతే ఇంకా లోపలికి ఇంకేమి ఉన్నాయనేది కూడా లోపలికి వెళ్తున్నాను. చూస్తున్నాను ఏమైనా ఉంటాయా ఏంటని. ఇంకా లోపలికి వెళ్దామండి. ఇంకేమన్నా కూడా మా అమ్మగారు చూడండి వీడియో తీస్తున్నానంటే చూడండి, ఇంకా చాలా ఎజెడ్ గా ఫీల్ అవుతున్నారు మా అమ్మగారు. చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. మనకి అన్ని చూడండి, ఇంకా కత్తిపీటలు కానివ్వండి, అలాగే అన్ని కూడా కానివ్వండి, ఎండుమిర్చి అన్ని మనం ఇంకా తక్కువ రేట్లో మనం ఇక్కడ తీసుకోవచ్చు, పర్లేదు. స్నాక్స్ ఐటమ్స్ ఇవంతా, అప్పడాలు. మన పిల్లలకి స్నాక్స్ బాగా ఇష్టం కాబట్టి మనం ఫ్రై చేసి కూడా పిల్లలకి పెట్టవచ్చు, చాలా బాగుంటది. మనకి అన్ని కూడా ఇక్కడ పూర్ణ మార్కెట్ అనగానే అన్ని తక్కువలో అన్ని దొరుకుతాయండి. నేను అన్ని చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా మార్కెట్ అనేది ఉంది. అవంతా మనకి పప్పు దినుసులు, అవంతా మినుములు, అన్ని మినపగుళ్ళు అన్ని కూడా అన్ని ఉన్నాయండి. చాలా బాగుంది. నేను ఇంకేమైనా ఉన్నాయంటే లోపలికి వెళ్తున్నాను, చూస్తున్నాను. మనకు అంతే కనిపించేసి ఇదంతా అప్పడాలు, ఇంకా వడియాలు, తర్వాత అన్ని కూడా డ్రై ఫ్రూట్స్ కూడా అన్ని ఉన్నాయి గైస్. చూడండి, మనకు వచ్చేసి ఇదంతా డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ అండి. పిల్లలకి జెమ్స్, ఇంకా మనకు తెలిసి రేగోడియాలు అంటారు, ఆరెంజ్ చాక్లెట్ మిఠాయిలు, చిన్నప్పుడు ఎప్పుడో తిన్న చాక్లెట్స్. ఇంకా వచ్చేసి చూడండి, కాజు, అన్ని డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్ గా అన్ని దొరుకుతాయండి. ఈ మార్కెట్ పూర్ణ మార్కెట్ కి వచ్చినప్పుడు మనం తప్పకుండా ఇక్కడికి రావాల్సిందే. ఏదైనా కూడా మనం కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి కొనండి. అది చెప్పండి, మనకి ఎంతలో ఉంటదండి రేట్లన్నీ చెప్పండి. ఒక్కొక్కటి ఎంత ఎంత అండి? మనకు వచ్చేసి 800 కిలోస్ ఉంటది. మన కాస్ట్ ఎంత ఉంటది అండి? చూడండి, ఇదంతా స్పైసెస్, మసాలా స్పైసెస్ అండి. మనకి ఏం కావాలన్నా కూడా ఇంకా ఇక్కడ తీసుకోవచ్చు, పర్లేదు. మనం ప్యాక్ చేసి కూడా ఇస్తారు. అంత ప్రైస్ లో మనం తీసుకోవచ్చు గైస్. మన వీడియో గైస్, మనకి తెలిసిందే ఇది ధనియాలు, తర్వాత సాజీరా, కుంకుమ పువ్వు మనకి తెలిసిందే కదండి. యాలకులు, ఇవంతా స్పైసెస్ ఫుడ్ అనండి. మనకు వచ్చేసి ఇదంతా పూజ సామాన్లు అండి, మనకి తెలిసిందే. మనం ఏం కావాలనుకున్నా పక్కన టెంపుల్ కూడా ఉంది. మనం ఏమైనా కట్టుకోవాలన్నా, ఏమైనా పూజ సామాన్లు కొనుక్కోవాలన్నా కూడా అన్ని మనం కొనుక్కుంటూ పక్కనే టెంపుల్ ఉంది కాబట్టి తీసుకెళ్ళొచ్చు. ఓకే, చూడండి గైస్, ఇక్కడ నుంచి వచ్చేసి మొత్తం కూరగాయల మార్కెట్ అంతా ఉందండి. చూడండి మార్కెట్ ఏ విధంగా లోపల. చూడండి గైస్, ఇక్కడ కూడా అక్కడ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మనకి డ్రై ఫ్రూట్స్, తర్వాత ఒడియాలు, అప్పడాలు అన్ని ప్లేసెస్ లో కూడా ఉంటాయి గైస్. చూడండి, ఇంకా చూడండి గైస్, మనకి తెలిసిందే కదండి మ్యారేజ్ కి ఉపయోగపడే దండలు కూడా. చూడండి గైస్, మనకి ఇక్కడ కూడా అవైలబుల్ గా ఉంది. పర్లేదు గైస్, మన ఇక్కడ కూడా పూజ సామాన్లు కూడా అన్ని ఉన్నాయి.
ఈ మార్కెట్ అనగానే మొత్తం అన్ని కూడా అన్ని చోట్ల ఏం కావాలన్నా మనం తీసుకోవచ్చు guys. చూడండి మాట్లాడుకుంటాను. అదిగో ఏంటి ఇదిగో నడు నడు లోపలికి నడు. కోయా పప్పు మనకు అదంతా వచ్చేసి కూరగాయలండి. మొత్తం ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క ఐటమ్స్ పెట్టడం వల్ల కూడా తొందరగా మనం కొనుక్కుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి ఇవంతా గుమ్మడికాయలు, దిష్టి గుమ్మడికాయలు కూడా అన్ని ఉన్నాయి. చూడండి ఈ విధంగా అన్ని చూపిస్తున్నాను. ఓకే గైస్, మనం ఇప్పుడు దాకా మార్కెట్ అంతా చూపించాను. ఈ ప్లేస్ బయటకు వచ్చేసి మనకి ఫ్రూట్ మార్కెట్స్ అన్ని ఉంటాయి, చూపిస్తానండి. ఇవంతా వచ్చేసి మనకి ఫ్రూట్ మార్కెట్స్. మనకి డ్రాగన్ ఫ్రూట్స్ ఒకటి ఉంది, పపాయ ఉంది, వాటర్ మెలాన్ కూడా ఉంది, ఆరెంజ్ ఉంది, యాపిల్ ఉంది, అన్ని ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. ఇంకా చూడండి బయటికి మన మార్కెట్ బయట అనేది ఫ్రూట్ మార్కెట్ అనేది పెడతారండి, లైన్ గా అనేది పెడతారు ఈ మార్కెట్ వచ్చేసి. గ్రేప్స్ చూడండి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. మనకి నచ్చిన రేట్లో మనకి ఇస్తారు, పర్లేదు. అన్ని కూడా తక్కువ రేట్లోనే దొరుకుతాయి చాలా. అలాగే దానిమ్మ పళ్ళు కూడా ఉన్నాయి చూడండి. దానిమ్మ పళ్ళు అయితే మేము తీసుకోవాలనుకున్నాం, చూస్తున్నా ఏం బాగున్నాయని. పర్లేదండి, చిన్న సైజ్ అయినా కూడా బాగానే ఉన్నాయి, పర్లేదు. ఇంకా అలా ఇంకెక్కడ ఏం బాగుంటున్నాయి కూడా అలా చూస్తున్నాము. చూడండి నైట్ టైం కాబట్టి కొంచెం అంత బాగా ఏం క్లియర్గా అంత క్లారిటీగా ఏం కనిపించకపోవచ్చు. ఇంకా మేమైతే ఇంకా ముందుకు వెళ్తున్నాం, ఇంకేమైనా మంచి ప్లేస్ అని చూపిద్దామని. చూడండి ఇంకా ఎక్కడికి వెళ్ళాలనేది ఇంకా అలా వెళ్తున్నాం. మనకి ఇక్కడ చెప్పాం కదండి మనకి టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి, కనిపిస్తుంది. టెంపుల్ దగ్గర అయితే నేను ఆపాం బండి. దుర్గాలమ్మ అమ్మవారి టెంపుల్ అది. సో లోపల ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. మనకి మార్కెట్ పక్కనే టెంపుల్ అనేది ఉందండి. సో చాలా మంది కూడా మార్కెట్లో పూజ సామాన్లు కానివ్వండి, పసుపు కుంకుమ కానివ్వండి, అన్నీ కూడా ప్యాక్ చేసి అదే ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వస్తుంటారు. అమ్మవారి టెంపుల్ అనే కాదు, హనుమాన్ టెంపుల్స్ కానీ చాలా ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఉన్నాయని చాలా మంది కూడా చెప్పారు. సో నాకైతే తెలిసి అమ్మవారి టెంపుల్ ఒకటే నేను చూశాను కాబట్టి మీకు వీడియో షూట్ చేశాను. చూడండి అమ్మవారి టెంపుల్ లోపలికి ఒకసారి అలాగ వెళ్దాం. నేనైతే ఇంకా లోపలికి అలా వెళ్తున్నానండి, వెళ్దామని చూస్తున్నాను. చూడండి ముందుకు వెళ్దాం అలాగా. పండగల టైం అయితే నాకు తెలిసి ఇదంతా ఎక్కువ రద్దీగా ఉంటది అనుకుంటున్నాను. అమ్మవారు చూడండి గుడిలో వర్క్ అవుతుందండి. సో కొంచెం ఎక్కువ కూడా ఎవరు జనాలు ఏం లేరు, నాకు తెలిసి పని అవుతుంది కాబట్టి పండగ టైం అనుకుంటానండి. చూడండి చూపిస్తున్న వీడియో ఏ విధంగా ఉంది. అమ్మవారిని చూడండి. జై దుర్గా మాతకి జై, జై దుర్గమ్మ, జై జై దుర్గమ్మ. అమ్మ అందరూ చల్లగా ఉండాలి, బాగుండాలి, అందులో నేను కూడా బాగుండాలి. సో నేనైతే వీడియో తీస్తానండి, ఇంకా బయటికి వెళ్తున్నాను. చూడండి ఇంకేమైనా ఉన్నాయని చూస్తున్నాం కానీ ఓకే, మొత్తానికి వీడియో తీస్తాను. చాలా ప్రశాంతంగా ఉందండి. అలాగే భరతనాట్యం కూడా బయట పిల్లలకి నేర్పిస్తున్నారు. నాకు తెలిసి పండగ దగ్గరలో అనుకుంటా, అందుకే ఇవంతా హడావిడి పువ్వులతో అలంకరణ అన్ని కూడా చేస్తున్నారు. అమ్మవారి పాదాలండి చూడండి. అలాగే మేమనేది కొంచెం ముందుకు వెళ్తున్నాం, బ్యారక్స్కి వెళ్తున్నాము. మేమైతే బ్యారక్స్కి వచ్చేసామండి. చూడండి బ్యారక్స్ దగ్గర ఏం ఖాళీగా ఉందండి. పండగల టైం అయితే మనం చెప్పక్కర్లేదు, ఇంకా ఇప్పుడు తక్కువ మంది జనాలు ఉన్నారు కానీ పండగల టైం అయితే మన అసలు ఖాళీ ఉండదండి. అసలు నడ్డానికి కూడా అంత ఖాళీ ఉండదు ప్లేసెస్ అంతా. మేము టైం లేని టైంకి వచ్చాం కాబట్టి మీకైతే బ్యారక్స్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఉంటుందని చూపించడానికి మాత్రం ఈ వీడియో తీశాను అంతే. చూడండి లైన్గా అంతా చిన్నపిల్లల డ్రెస్సెస్ కానీ అలాగే అటువైపు మెయిన్స్ అంతా అన్నీ ఉన్నాయి, బాయ్స్కి సంబంధించినవి కూడా డ్రెస్సెస్. చూడండి ఎంత ఖాళీగా ఉందంటే షాప్లో ఉన్న బట్టలు కూడా అంత ఖాళీగా ఉంది, రోడ్డు కూడా చాలా ఖాళీగా ఉంది. చిన్నపిల్లల డ్రెస్ అయితే చాలా బాగుంటుందండి అక్కడ. ఇంతటితో ఈ వీడియో ఎండింగ్ ఇస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.